వెరీ హ్యాపీ. మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో శ్రావణ మాసం సందర్భంగా వరలక్ష్మి వ్రతాలను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని కాసం సంతోష్ ప్రణిత దంపతుల ఇంట్లో అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించి అమ్మవారికి వివిధ రకాల పిండి వంటలతో నైవేద్యాలు సమర్పించారు. శ్రావణ మాసం ఎంతో పవిత్రమైనదని, పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఆచరిస్తారని రామాలయ పూజారి శ్రీనివాస్ తెలిపారు. సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తారని చెప్పారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. వచ్చే శుక్రవారం నాడు మనం వరలక్ష్మి వ్రతంగా ప్రపంచమంతటా కూడా నిర్వహించుకుంటాం. మన హిందూ సాంప్రదాయంలో మహిళలకు సంబంధించిన మాసం ఏమైనా ఉంది అంటే శ్రావణ మాసం ఒక్కటే. ముత్తైదులు అందరూ కూడా పసుపు కుంకుమలు అందరూ కూడా మనం సుభిక్షంగా, సంతోషంగా, సౌభాగ్యంగా, ఆయువు, ఆరోగ్యం, అష్టైశ్వర్యాలతో ఉండాలంటే అమ్మవారిని ధ్యానించవలసిందే. అలాంటి అమ్మవారిని పూజించడానికి విశేషమైన మాసం ఏమైనా ఉందా అంటే శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో ఈ వరలక్ష్మి వ్రతాలు పౌర్ణమి కంటే ముందు శుక్రవారం నాడు ఘనంగా, అత్యంత వైభవపేతంగా ప్రతి ఇంట్లో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అందులో భాగంగా ప్రతి ఏటా కాసం సంతోష్ ప్రణీత వారి కుటుంబ సభ్యులందరూ కూడా, అన్నదమ్ములు అందరూ కూడా ప్రతి మాసంకు ఒక 45 సంవత్సరాల నుండి వారింట్లో వరలక్ష్మి వ్రతాలు ప్రతి ఏటా ఏదో ఒక రూపకంగా అమ్మవారిని ఆహ్వానం చేసి, ఒక్కొక్క రూపకంగా ఒక్కొక్క దేవతను ఆహ్వానం చేసి పూజలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం నాడు అమ్మవారు వారాహి మాతగా వారు ప్రత్యేకంగా చేసి అమ్మవారిని ఆహ్వానం చేసుకోవడం జరిగింది. షోడశ ఉపచార పూజా కైంకర్యాలు నిర్వహించేసి భక్తులందరూ కూడా, భాగవతత్వం అందరూ కూడా ఆశీర్వచన కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. కాబట్టి భక్తులందరూ